ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో జూన్ 18న నాగేశ్వరరావు గారి కుమారుడు సునీల్ గారు కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కేసు విషయంలో నాగేశ్వరరావు గారు అరెస్ట్ అవుతారని ముందు నుంచి ఊహాగానాలున్నాయి. ఆ పరిస్థితుల్లో యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేసినప్పటికీ కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. మొత్తం దాదాపు 3,500 కోట్ల మేర అవినీతి జరిగిందని ఈడీ ఆరోపిస్తున్న లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు ప్రధాన నిందితులకు చెందిన దాదాపు 440 కోట్లకు పైగా ఆస్తుల్ని ఈడీ సీజ్ చేసింది. కారుమూరి కుటుంబానికి చెందిన 37 కోట్ల రూపాయలకు పైగా ఆస్తుల్ని కూడా ఈడీ సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనాలున్నాయి. తణుకు జిల్లా పరిషత్ చైర్మన్ గా 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు విజయం సాధించిన నాయకుడిగా, మాజీ మంత్రిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న కారుమూరి లిక్కర్ స్కామ్ లో అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన నేపథ్యంలో కారుమూరి గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మీ లైక్లు, కామెంట్లు, షేర్లు, సబ్స్క్రిప్షన్ ద్వారా ఈ వీడియో మరింత ఎక్కువ మందికి చేరేలా చేసి మీ ప్రోత్సాహాన్ని మాకు అందించండి. ఇక వీడియోలోకి వస్తే, కారుమూరి నాగేశ్వరరావు గారి పూర్తి పేరు కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఆయన 1964 అక్టోబర్ 2న సరిగ్గా గాంధీ జయంతి రోజున పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామంలో జన్మించారు. ఆయనకి 2 సోదరీమణులతో పాటు ఒక సోదరుడు కూడా ఉన్నారు. నాగేశ్వరరావు గారికి చిన్ననాటి నుంచి చదువు కంటే కూడా వ్యాపారం మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. దాంతో 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఆయన చాలా చిన్న వయసులోనే, అంటే 18 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ వెళ్లి వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. అది కూడా ఒక ఫర్నిచర్ షాప్ ని పెట్టడం ద్వారా. రావ్ అండ్ రావ్ ఎంటర్ప్రైజెస్ అనే పేరుతో హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కోనార్క్ థియేటర్ కి సమీపంలో తన మొదటి వ్యాపారాన్ని తన కజిన్ తో కలిసి ప్రారంభించారు. ఆయన పేరు కూడా నాగేశ్వరరావు కావడంతో రావ్ అండ్ రావ్ ఎంటర్ప్రైజెస్ అనే పేరు తమ వ్యాపారానికి పెట్టి వ్యాపారంలో విజయవంతమయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బాగా చదువుకున్న కారుమూరి గారి సోదరుడు ఎంఎస్సీ చేసి తణుకులో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తే 10th క్లాస్ తో ఆపేసిన నాగేశ్వరరావు గారు రాష్ట్ర మంత్రిగా ఎదిగారు. అయితే హైదరాబాద్ లో వ్యాపారం బాగా సాగుతుంది అనుకుంటున్న సమయంలోనే వ్యాపారంలో అత్యంత సహజంగా కొన్ని వస్తువులు అప్పివ్వడం, ఆ తర్వాత బకాయిలు వసూలు చేసుకోవడం చేసేవారు కారుమూరి. అలాగే ఒక వ్యక్తి నాగేశ్వరరావు గారి వద్ద 1985లోనే దాదాపు 1,50,000 రూపాయల వరకు ఫర్నిచర్ సామాన్లు తీసుకుని డబ్బు ఇవ్వమని గట్టిగా అడగడంతో 9 మంది వ్యక్తుల్ని పురమాయించి ఆయనపై హత్యా ప్రయత్నం చేశారు. అంతమంది కలిసినా కూడా గట్టిగా ప్రతిఘటించిన నాగేశ్వరరావు గారు అక్కడున్న బిల్డింగ్ పై నుంచి దూకి తప్పించుకున్న క్రమంలో గాయాల పాలు కావడంతో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. అంతటి భయంకరమైన దాడి జరిగినప్పటికీ ఏమాత్రం భయపడని నాగేశ్వరరావు గారు మరుసటి రోజు ఎస్పీ గారిని కలిసి జరిగిన విషయం ఫిర్యాదు చేయడంతో వారందరినీ అరెస్ట్ చేశారు. 1989లో, అంటే నాగేశ్వరరావు గారికి 25 ఏళ్ల వయసులో లక్ష్మీకిరణ్ గారితో వివాహం జరిగింది. అప్పటికి లక్ష్మి గారి వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వారి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఆ తర్వాత నాగేశ్వరరావు గారి దంపతులకి కుమారుడు సునీల్ గారు, కుమార్తె దీపిక గారు జన్మించారు. కారుమూరి గారి దంపతులకి వయసులో 8 ఏళ్ల తేడా ఉంది. నాగేశ్వరరావు గారు 10th క్లాస్ వరకు చదువుకోగా లక్ష్మి గారు 9th క్లాస్ వరకు చదువుకున్నారు. కారుమూరి గారి కుమారుడు సునీల్ గారు హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి ఉన్నత విద్యా సంస్థలో తన విద్యను పూర్తి చేసి కడపకు చెందిన కీర్తి గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కీర్తి గారి కుటుంబం నుంచి వివాహ ప్రతిపాదన రాగానే కడపకు చెందిన వారి కుటుంబం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంక్వైరీ చేసి ఆయన మంచి కుటుంబం అని చెప్పడంతో వెంటనే ఆ పెళ్లి ఒప్పుకొని అత్యంత ఘనంగా తన కుమారుడి వివాహాన్ని జరిపించిన కారుమూరి గారు 2016లో తన కుమార్తె దీపిక గారి వివాహాన్ని దిలీప్ కుమార్ గారితో ఎంతో ఘనంగా జరిపించారు. ఈ 2 వివాహాలకి కూడా ఎంతో మంది స్త్రీ రాజకీయ ప్రముఖులు, వేలాది మంది ప్రజలు హాజరవ్వడం విశేషం. కారుమూరి గారికి మొదట్లో వ్యాపారం తప్ప రాజకీయాలంటే అంతగా ఆసక్తి ఉండేది కాదు. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కనుమూరి బాపరాజు గారికి మద్దతుగా ప్రచారం చేయడం మాత్రం చేసేవారు. ఆ విధంగా రాజకీయాల పట్ల ఆయనకు ఆసక్తి కలిగింది. మొట్టమొదటిసారి 2002లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసిన నాగేశ్వరరావు గారు ఆయన స్ఫూర్తితో పూర్తి స్థాయి రాజకీయాల్లో ప్రవేశించారు. 2004లోనే ఆయనకు తణుకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని అంతా భావించారు. కానీ కొన్ని సమీకరణాల కారణంగా టికెట్ దక్కలేదు. కానీ 2006లో కాంగ్రెస్ పార్టీ తరపున వెస్ట్ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో వైఎస్ఆర్ గారి మద్దతుతో అనేక అభివృద్ధి పనులు చేశారు. ఆ కారణంగా ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు రావడంతో 2009లో నాగేశ్వరరావు గారికి ఎమ్మెల్యే టికెట్ ని కేటాయించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అయితే టికెట్ కేటాయించడానికి ముందు 11 మంది అభ్యర్థుల గురించి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎవరు విజయం సాధిస్తారో అనే సర్వే చేయించి కమ్మ సామాజిక వర్గ ప్రభావం బలంగా ఉండే తణుకులో కారుమూరి గారికి టికెట్ కేటాయించారు వైఎస్ఆర్. ఆ ఎన్నికల్లో 1451 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించి
తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు నాగేశ్వరరావు. ఆ తర్వాత వైఎస్ఆర్ గారి మరణం అనంతర పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో చేరిన నాగేశ్వరరావు గారికి 2014 ఎన్నికల్లో దెందులూరు ఎమ్మెల్యే టికెట్ ని కేటాయించగా తన నియోజకవర్గం కానప్పటికీ గట్టి పోటీ ఇచ్చి చింతమనేని ప్రభాకర్ గారి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కారుమూరి ఆ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అలాగే ఎమ్మెల్యేగా ఎన్నికపడానికి ముందు దాదాపు 3 ఏళ్ల పాటు వెస్ట్ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా సేవలందించారు. వ్యాపార రంగం నుంచి కాంట్రాక్టర్ గా అడుగుపెట్టాక నాగేశ్వరరావు గారు మరింతగా రాణించారు. ప్రధానంగా రోడ్ వర్క్స్ మీద దృష్టి పెట్టిన ఆయన ఆ తర్వాత కన్స్ట్రక్షన్ రంగంలో అడుగుపెట్టి బిల్డర్ గా మారి అపార్ట్మెంట్లు నిర్మించడం మొదలుపెట్టి ఆ రంగంలో కూడా బ్రహ్మాండంగా రాణించారు. కారుమూరి 2007లో ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు గాను అమెరికాలోని ప్రఖ్యాత వెస్ట్ బ్రూక్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 2195 ఓట్ల మెజార్టీతో రెండవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు కారుమూరి. అంతేకాకుండా 2022 ఏప్రిల్ 11 నుంచి 2024 జూన్ 4 వరకు పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా కూడా సేవలందించారు. పబ్లిక్ మీటింగ్స్ లో తన మాటతీరుతో కొన్నిసార్లు వివాదాస్పదంగా వార్తల్లో నిలిచారు. ఆయన అభిప్రాయం ప్రకారం కులాలకు అతీతంగా అందరినీ కలుపుకుంటూ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, మానవత్వం, సమానత్వం ప్రధానమని భావిస్తూ ఉంటానని, శత్రువులకు కూడా ధర్మబద్ధమైన పని అంటే వెంటనే చేసి పంపిస్తానని చెప్పారు. రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా కొన్నిసార్లు అనుకున్న విధంగా పనులు జరగకపోయినా కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా మన ప్రయత్నం ఉంటే చాలు, ఎలా జరిగేది అలా జరుగుతుంది అనే ఆలోచనతో ఉండటం వల్ల రాజకీయాల్లో ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండగలుగుతున్నానని చెప్పిన కారుమూరి గారికి సినిమాలంటే విపరీతమైన ఇష్టం. ఎన్టీఆర్ గారిని ఆయన అమితంగా ఆరాధించేవారు. తన పెళ్ళయ్యాక తన శ్రీమతికి మొదట వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చిన కారుమూరి గారు తన విజయాల్లో తనది ఎంతో ప్రధాన పాత్రని, తాను రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా పిల్లల బాధ్యతని, ఇంటి బాధ్యతని తాను సమర్థవంతంగా చూసుకోవడం వల్లే తన విజయాలు సాధ్యమయ్యాయని వినమ్రంగా చెప్పారు. 2024 ఎన్నికల సందర్భంగా కారుమూరి గారితో పాటు ఆయన కుమారుడు సునీల్ గారు, కుమార్తె దీపిక గారు కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ తండ్రికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రజల్లో మమేకమవుతూ వారు సాగించిన ప్రచారానికి మంచి స్పందన కూడా వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో కూటమి పార్టీల ప్రభంజనంతో 72,121 ఓట్ల భారీ తేడాతో నాగేశ్వరరావు గారు ఓటమి పాలయ్యారు. ఒక సాధారణ వ్యక్తిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి వ్యాపారవేత్తగా విజయవంతమయ్యి కాంట్రాక్టర్గా రాణించి రాజకీయ నాయకుడిగా ఎన్నో విజయాలు సాధించిన నాగేశ్వరరావు గారు మనీ లాండరింగ్ కేసులో ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవ్వడం బాధాకరం. కానీ డబ్బు మీద, ఆస్తుల మీద ఆపేక్షతో కోట్లాది రూపాయలు ఎన్నికల్లో విజయం సాధించడానికి ఖర్చు చేస్తూ ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టుబడి రాబట్టుకోవడంలో భాగంగానే నాయకులు తప్పు చేస్తున్నారని ఎంతో మంది ప్రజలు అభిప్రాయపడుతున్న సందర్భంలో ఇటీవల ఒక సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ ఎన్ని మంచి పనులు చేసినా ఎన్నికల్లో డబ్బు ఎవరు పంచితే, ఎవరు ఎక్కువ పంచితే వారు మాత్రమే విజయం సాధించే విధంగా మారిన ఎన్నికల ప్రక్రియతో పాటు సమాజంలో అవినీతిని రూపుమాపాలంటే ముందు ప్రజల్లో నిజాయితీగా ఓటు వేసే తత్వం రావాలని పిలుపునివ్వడం గమనార్హం. నిజంగానే ప్రజలు గాని, నాయకులు గాని పూర్తి స్థాయిలో కాకపోయినా కనీసం కొంతైనా నిజాయితీగా మారితేనే ఇలాంటి అవినీతి అక్రమాలు, ఆరోపణలు సద్దుమణిగే అవకాశం ఉందనేది వాస్తవం.